మీకు పవిత్రమైన నేత్రాన్నిచ్చేందుకు బాబా వచ్చారు. మీకు జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది. కావున ఈ కళ్ళు ఎప్పుడూ అశుద్ధంగా కాకూడదు. ఈ కళ్ళు ఎప్పుడూ అశుద్ధంగా కాకూడదు. దేహాన్ని చూస్తే అశుద్ధంగా అవుతాయి, భావాన్ని చూస్తే శుద్ధంగా అవుతాయి, ఆత్మని చూస్తే పవిత్రంగా అవుతాయి. ప్రశ్న: అనంతమైన సన్యాసులైన మీకు బాబా ఏ ఒక్క శ్రీమతాన్ని ఇచ్చారు? జవాబు: మీరు నరకం నుండి మరియు నరకవాసుల నుండి మీ బుద్ధి యోగాన్ని తప్పించి స్వర్గాన్ని స్మృతి చేయాలని బాబా మీకు శ్రీమతాన్ని ఇచ్చారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధి ద్వారా నరకాన్ని త్యజించండి. పాత ప్రపంచమే నరకం. మీరు బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. అంతేకాని ఒక హద్దులోని ఇంటిని త్యజించి ఇంకొక